వెన్నుపాటు రాజకీయాల చరిత్ర చంద్రబాబుదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ట శక్తులు ఒక్కటయ్యాయని విమర్శించారు. జగన్ పథకాల వల్ల ప్రజలు బాగుపడుతూ ఉంటే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ బాబు ఓట్ల కోసం ప్రజల్లోకి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దుష్టులంతా ఒకటైనారు, రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ ఒకటయ్యి ఈ పథకాలు ఉండకూడదని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు. ఇక బీసీలు అంటాడు చంద్రబాబు నాయుడు, అన్న బీసీల గురించి మాట్లాడతాడు, ఎస్సీలని మాట్లాడతాడు. ఎస్సీగా ఎవరైనా పుడతామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారిపోయినాడంటే, నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో ఎస్సీలను ఓట్లు వేయకుండా చేసినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడుది. వెన్నుపోటు పొడిచే చరిత్ర చంద్రబాబు నాయుడుది. నమ్మిన వారిని నట్టేసిన ముంచే చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే, చంద్రబాబు చరిత్ర ఇటువంటి ఉంది, ఈ విధంగా ఉంది. ఈరోజు ముందుకు వస్తున్నాడు, నన్ను నమ్మండి. అది కూడా ఏ విధంగా ఉంటాడంటే, ఒక భయంకరమైన వాతావరణం తీసుకొని వస్తున్నాడు. ఎక్కడ నిలబడినా రెండు చేతులు ఎత్తాడు, నన్ను నమ్మండి, నన్ను చూడండి, మీకోసం బతుకుతున్నాను, మన కోసం ఎప్పుడు బతికిందిలా. అతని కోసం అతను పోయి, అతని కోసం అతను ముందుకు పోతున్నాడు, కానీ మన కోసం ఎప్పుడు బతికిందిలా. బీసీలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు అన్నారు. బీసీలకు సీఎం జగన్ చట్టసభల్లో అధిక ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. 75 ఏళ్లలో ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, మంత్రిత్వ శాఖ, బడ్జెట్ ఉండాలని సీఎం జగన్ గళమెత్తారని తెలిపారు. బీసీలకి ఒక సామాజిక న్యాయం చేస్తూ, దాంతోపాటు ఈరోజు మీరు చూస్తున్నాం, వాళ్ళకి చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ చట్టం చేసి వాళ్ళకి వాళ్ళ హక్కులకి మనం చేదోడు వాదోడు ఉండాలని చెప్పి రాజ్యసభలో ఇక్కడే ఉన్నటువంటి మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు, మా నాయకుడి ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికి 75 సంవత్సరాల్లో ఎవ్వరు కూడా బీసీలకి చట్టసభల్లో ఇటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి ఒక చట్టం చేసినట్టు దాఖలాలు లేవు. అక్కడ ప్రైవేట్ బిల్లును పెట్టడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర శాసనసభ శాసన మండలిలో కూడా దాన్ని రికమెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా బీసీలకి చట్టసభల్లో వాళ్ళకి రిజర్వేషన్లతో పాటు దానికి సపరేట్ అయినటువంటి మంత్రిత్వ శాఖ ఒకటి ఉండాలా, దానికి సపరేట్ బడ్జెట్ ఒకటి ఉండాలా అని చెప్పి కూడా మొట్టమొదటిగా గళమెత్తి చాటినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు.